తల్లిదండ్రులను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో అది భయంకరమైన శాపం. చాలామంది ఈరోజు తల్లిదండ్రులని పట్టించుకోవట్లేదు. అది చాలా పాపం. ఆ శాపం అనేది మన కుటుంబం మీద భయంకరమైనటువంటి ఏలుబడి చేస్తుంది. మన జీవితం చాలా స్వల్పమైంది. జీవితం అంటే పుట్టుకకు మరణానికి మధ్యలో జరిగేది. 20 సంవత్సరాల వరకు బాల్యదినంగా అంటే చిన్న వయసులోనే గడిచిపోద్ది. తర్వాత 60 సంవత్సరాలు వస్తే వృద్ధులం అయిపోతాం. మధ్యలో మిగిలింది 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాల జీవితం మనం మంచిగా జీవిస్తే ఆశీర్వాదకరముగా పరలోక రాజ్యం లభిస్తుంది. దేవుడు ఈ భూమి మీద మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. దాన్ని దేవునికి విరుద్ధంగా మనం నడుచుకుంటే ఆ 40 సంవత్సరాల జీవితమే